హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలండి. సో అందరూ బాగుండాలనేది నా కోరిక. ఇప్పుడు ఏంటంటే మనం రోజుకి 10,000 అడుగులు నడవాలి అనేది చాలామంది డాక్టర్లు చెప్పుంటారు. అండ్ కొన్ని చాలా యాప్స్లో మనం చూసుంటాము. కానీ ఈ 10,000 అడుగులు నడిస్తే మన శరీరం లోపల అసలు ఏం జరుగుతుంది? గుండె దగ్గర నుంచి మన మెదడు వరకు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో 10,000 అడుగులు నడిస్తే మన బాడీలో జరిగే అద్భుతాలేంటి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్దీగా ఉండాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తప్పకుండా ఫాలో అవుతారనమాట. ఫస్ట్ అద్భుతం ఏంటంటే ఈ క్యాలరీలు అనేది కరిగిపోతాయండి. సో మనం రోజుకి 10,000 అడుగులు అనేది నడిస్తే ఒక 7-8 కిలోమీటర్లతో సమానం అనమాట. దీని ద్వారా 400 నుంచి 500 క్యాలరీలు అనేవి బర్న్ అవుతాయి. సో దీని ద్వారా మన బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది అనమాట. మన బాడీకి ఎంతో ఆరోగ్యం అనమాట. సో నేనేం చెప్తున్నానంటే కఠినమైన జిమ్లు లేదంటే పెద్ద పెద్ద వర్కౌట్లు చేసేయడం కంటే ఇది జస్ట్ నడుస్తూ, ఖర్చు కూడా లేదు, జిమ్కి వెళ్తే పైసలు కట్టాలి కదా, అది కూడా లేకుండా ఓన్లీ నడుస్తూ 10,000 అడుగులు నడవడం వల్ల మీకు ఇంత 400 క్యాలరీలు తగ్గి మీరు హెల్దీగా ఫిట్గా ఉంటారు. అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా. రెండో అద్భుతం ఏంటంటే గుండె పనితీరు మెరుగవుతుంది. సో మనము నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పంప్ అవుతుంది అనమాట. అంటే మన ఒంటిలో ఉన్న అవయవాలకి ప్రతి రక్తనాళాలకి బ్లడ్ అనేది గుండె నుంచి పంప్ అవుతుంది కదా. సో ఇది బాగా సర్క్యులేషన్ జరిగి గుండె సంబంధిత వ్యాధులు అంటే హార్ట్ అటాక్, ఒక రీసెర్చ్ ప్రకారం 10,000 అడుగులు వేసిన వారిలో ఏంటంటే బీపీ అనేది కంట్రోల్లో వచ్చింది. ఇంకేంటంటే గుండె సంబంధిత హార్ట్ అటాక్లు, స్ట్రోకులు ఇవేంటంటే 50% కంట్రోల్ అయిపోయినాయి అంట. సో అందువలన 10,000 స్టెప్స్లు అనేవి రోజు టార్గెట్గా పెట్టుకోండి. మూడో అద్భుతం ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే ప్రతి ఇంట్లోని కామన్ ప్రాబ్లం ఏంటంటే ఒక 3-4 ఉన్నారంటే కనీసం ఇద్దరికైనా షుగర్ అనేది ఉంటుందన్నమాట, డయాబెటీస్. సో ఇది కంట్రోల్ అవ్వాలంటే ఈ 10,000 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇది టార్గెట్గా చేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. మనం నడిచినప్పుడు మన ఒంటిలోని గ్లూకోజ్ ఏదైతే ఉందో అది కరిగి ఎనర్జీగా మారుతుందన్నమాట. దీని ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తాయి అనమాట. కీళ్ళ నొప్పులు మెయిన్ మాయమైపోతాయండి. ఎలా అంటే చాలామంది అనుకుంటారు నడవడం వల్ల మోకాల నొప్పులు వస్తాయి అనేసి, కానీ నడవడం వల్ల మోకాల నొప్పులు అయితే అస్సలు రావండి. సో నడవడం వల్ల ఏం జరుగుతుందంటే కీళ్ళ మధ్యన ఉండే సినోవియల్ ఫ్లూయిడ్, సో ఇది బాగా ఉత్పత్తి అవుతుంది. అంటే కందెన లాంటి ద్రవం అనమాట ఇది. సో ఇది బాగా ఉత్పత్తి అవ్వడం వల్ల నొప్పి అనేది రాకుండా ఉంటుంది. ఇది ఏంటంటే ఎముకలు కరిగిపోకుండా ఉంటుంది, వెన్ను నొప్పి రాకుండా హెల్ప్ చేస్తుంది. ఐదో అద్భుతం ఏంటంటే హార్మోన్లు విడుదలవుతాయి, హ్యాపీ హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి. ఇది బెస్ట్ బెనిఫిట్ అండి. 10,000 అడుగులు నడవడం వల్ల మన మెదడులోని ఎండార్ఫిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు, హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీని ద్వారా ఏమవుతుందంటే రోజంతా ఏదైనా మనం వర్క్ ప్రెజర్లో ఉండడం వల్ల, స్ట్రెస్లో ఫీల్ అవ్వడం వల్ల, లేదంటే ఏదైనా టెన్షన్స్ ఉండడం వల్ల సో ఇవి రిలీజ్ అవ్వడం వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గి రాత్రిపూట మంచి కునుకు పట్టేలా చేస్తుంది. అంటే మంచి నిద్ర అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉంది. 10,000 అడుగులు నడవాలంటే ఏదో ఒక టార్గెట్గా పెట్టేసి నడిచేయడం అయితే సో అంత అవసరం లేదు. సో మీరు మార్నింగ్ ఏంటంటే నిద్ర లేవగానే అట్లా వాక్కి వెళ్ళినప్పుడు ఒక 4,000 అడుగులు, తర్వాత ఆఫీస్లో లంచ్ తర్వాత ఒక 2,000 అడుగులు, ఆ తర్వాత ఈవినింగ్ పూట ఒక 4,000 అడుగులు. సో ఓవరాల్గా ఒక 10,000 అనేది టార్గెట్గా ఫిక్స్ చేసుకోండి. ఒకేసారి 10,000 అడుగులు నడిచేస్తామంటే మేబీ. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ 10,000 అడుగులు అనేవి మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నట్లయితే ఒకేసారి 10,000 అడుగులు పెట్టొద్దు. రోజుకి ఒక 4,000 అడుగులు ఇలా టార్గెట్గా చేసుకొని అదేంటంటే ఒక 1 వీక్ పాటు, తర్వాత ఇంకొక 5,000 అడుగులు, అలాగా 1000 పెంచుకొని ఒక 10 డేస్లో ఒక 10,000 అట్లా, అంటే సారీ ఒక 1 వీక్కి 4,000 అన్నప్పుడు ఇంకా 1 మంత్లో ఒక 10,000 లాగా చేసుకునేటట్టు, 1 మంత్లో ఒక 10,000కి డైలీ రీచ్ అయినట్టు. సో అట్లా చేసుకుంటే మీరు హెల్దీగా అయితే ఉంటారండి. సో దిస్ ఈజ్ ద ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చెప్తుంది ఇదంతా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హెల్త్
కాన్షియస్ వీడియో అనమాట. మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తేవాలంటే నాకు సపోర్ట్ అనేది కావాలి. సపోర్ట్ అంటే మరేమి కాదు, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాగే హెల్తీగా ఉండాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియో మిస్ కావద్దు అంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డినర్ వరల్డ్.